భగవంతుడు నరకము. భగవంతుడు తనకి ఇచ్చిన శక్తిని మనిషి సరిగ్గా వినియోగించుకోకపోతే అంతకు మించిన శక్తిని మనకు ఆయన తిరిగి ఇవ్వడు. ఇది మాత్రం నిజం. అందువలనే స్వయం కృషి అనేది అవసరం. స్వయం కృషితో దైవానుగ్రహానికి అర్హతను పొంచుకోవాలి. స్వయం కృషి దైవకృప కలిసినప్పుడు అనేక జన్మల బాధలన్నీ ఒక్క జన్మలోనే అనుభవించవచ్చు. కాబట్టి ఎంతో కొంత స్వప్రయత్నం తప్పనిసరి. ఈ విషయానికి సంబంధించి రామకృష్ణ పరమహంస చెప్పిన కథ ఇది. ఒకసారి విష్ణువుకి ఎందుకో కోపం వచ్చి నారదుడిని నరకంలో పడమని శపించాడు. నారదుడు చాలా కలతపడి నరకం ఎక్కడుందో చూపించమని, అక్కడికి ఎలా వెళ్ళాలో తెలియచేయమని విష్ణుమూర్తిని మరీ ప్రార్థించాడు. విష్ణుమూర్తి ఒక శుద్ధ ముక్కతో నేలపై విశ్వం యొక్క చిత్రపటాన్ని గీసి దానిలో స్వర్గం నరకం ఎక్కడుంటాయో స్పష్టంగా గుర్తుపెట్టి చూపించాడు. నారదుడు ఆ పటంలో నరకం ఉన్న ప్రదేశాన్ని చూసి, ఇదే నరకం కదా అని మీరు చెబుతున్నారు అని అడిగాడు.